నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మీడియా అంటేనే ఫోర్త్ ఎస్టేట్. సో ప్రజలకి వార్తలు చేరవేసి వాళ్ళని జాగృతపరిచి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలను సమాజం కోసమే కొంత పనిచేసేటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. సో ఇవాళ అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాని వాడుకున్నటువంటి చాలా మంది పార్టీలు నేతలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మీడియాని పండబెట్టి తొక్కుతా అంటూ కూడా మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇంత ఖండకావరమైనటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడాలి? అసలు మీడియాను నిజంగా పండబెట్టి తొక్కితే మీడియా కానీ జర్నలిస్టులు కానీ చూస్తూ ఊరుకోవాలా? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జకీర్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్, మీడియాని వాడుకున్న రోజులు రాజకీయ నాయకులు వాడుకొని అధికారం రాగానే ఇవాళ ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత పండబెట్టి తొక్కుతామని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. అంటే ఇక్కడ ఇది ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే మీడియాని కార్నర్ చేయటం. రాజేష్, ఇప్పుడు ఇది కొత్తగా గుమ్మనూరు జయరాంతోనే ప్రారంభం కాలేదు, గుమ్మనూరు జయరాంతోనే అంతం కాదు. ఇది ఈ రకమైన ధోరణి, ఈ రకమైన కాన్సెప్ట్, ఈ రకమైన బెదిరింపులు, హెచ్చరికలు ఇవన్నీ కూడా ఇక్కడే స్టాప్ అవుతా నేను అనుకోవట్లేదు. ఇది కూడా మొదలు కాదు. ఇంతకుముందు కూడా చాలా దాదాపు 3-4 దశాబ్దాలుగా ఈ రకమైన ట్రెండ్ ఉంది. అంటే మీడియాను ఎప్పుడు కూడా కరివేపాకులాగా వాడుకొని వదిలేయాలన్నది రాజకీయ నాయకుల లక్ష్యం. ఓకే, ఎవరని కానివ్వండి, ఇంక్లూడింగ్ కేసీఆర్, ఇంకెవడో కాదు. సో నేనేమంటున్నానంటే మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి. మీడియా కూడా బాధ్యతగా సమాచారం ఒకటి 2 సార్లు చెక్ చేసుకొని సరి చేసుకొని రావాల్సిన అవసరం. లేదంటే ఇప్పుడు టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ఈ పోస్టింగ్స్ పెట్టేటప్పుడు కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఇక మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనే వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బట్ వైసీపీలో ఉన్నప్పుడు మంత్రి. సో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తే నేను ఊరుకోను, రైలు పట్టాల మీద పండబెడతా అన్నాడు ఆయన. అంటే రైలు పట్టాల మీద పండబెట్టడం అర్థమైంది, ఏదైనా రైలు వచ్చేటప్పుడు తీసుకెళ్ళి అక్కడ పారేస్తా, ఎత్తి పారేస్తా నేను అని చెప్పడమే ఇండైరెక్ట్గా. అంటే మీరు చెప్పినట్టుగా అది ఖండగౌరవం అనుకోవాలా, లేకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేను కనుక నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నన్ను ఎవడేమి ముట్టుకోలేడు అనే భావన కూడా కావచ్చు. ఇంకోటి ఆయన ఏం చెప్తున్నాడు, నేను అన్నీ చూసి వచ్చిన వాడిని, అన్నీ చేసి వచ్చినాను అన్నాడు. అన్నీ చేసి వచ్చాను అని అంటే నిజానికి నాకు అనుమానం ఏంటంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని అనుకుంటున్నాను. నాకు నిజంగా గుమ్మనూరు జయరాం ఆలూరు ఎమ్మెల్యే అంతకుముందు బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఎక్కువ స్టడీ చేయలేదు. అంటే ఒకవేళ క్రిమినల్ కేసు ఉన్నాయా లేదా, అంతకుముందు ఏమైనా నేరపూరితమైన చర్యలకు పాల్పడినా కూడా తన పరపతితోటి ఆ కేసులు కాకుండా బయటపడ్డా మనకు తెలియదు. కానీ ఆయన మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా చేశాడు. ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, కానీ ఇవాళ ఆయన చేసినటువంటి దందాలైనా ఆయన చేసినటువంటి వివరాలు బయట పెట్టడం మీడియా బాధ్యత. ఒకవేళ నిజంగా బయట పెడితే ఇవాళ పండబెట్టి తొక్కుతా అంటూ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీడియా రోల్ మీడియా నిర్వహిస్తుంది, రైట్. మీకు ఆ పర్టికులర్ వార్తా కథనం పట్ల అభ్యంతరం ఉన్నా, ఆ వార్తా కథనం మీకు వ్యతిరేకంగా ఉంది, ఆధారం లేకుండా రాశారు, ప్రసారం చేశారు టీవీలో అని అంటే మీరు దానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి. మీరు దాని మీద డెఫిమేషన్ వేసుకోవచ్చు. లేదంటే ముందుగా ఆ కన్సర్న్డ్ కరెస్పాండెంట్ లేకపోతే కన్సర్న్డ్ టీవీ ఛానల్ సిఇఓలకు లేకుంటే అధిపతులకు లేకుంటే పేపర్ అయితే దాని ఎడిటర్కు ఎండీకి కాల్ చేసి ఈ రకంగా ఇట్లా రాశారు అని చెప్పి మాట్లాడవచ్చు, సవరణ ఇవ్వచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు. రిజైండర్ ఇస్తే కూడా వాళ్ళు వేయకపోతే అప్పుడు డెఫమేషన్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా రకాల ఇవి ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కానీ నేరుగానే విలేకరులు పట్టుకొని రైలు పట్టాల మీద పండబెడతాను అంటే, పైగా నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను అన్నీ చేసి వచ్చానంటే ఏం చేసి వచ్చాడు అనేది ఇప్పుడు మనందరం శోధించాలి. అంటే ఖచ్చితంగా ఏదో చేశాడు అంటే ఆ రకంగా, అంటే రైలు పట్టాల మీద పండబెట్టే స్థాయిలో అతనికి సంబంధించిన అది గుండాయిజపు లక్షణం. అది ఇప్పుడు గుండాలు, రౌడీలు లేకుంటే క్రిమినల్స్ మాట్లాడే భాష అది. మిగతా అంటే ఒక పొలిటీషియన్గా ఉన్న వ్యక్తి, నేను ముందే చెప్పాను, మంత్రిగా పనిచేసిన వ్యక్తి,
బాధ్యతాయుతమైనటువంటి చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడవలసి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ మీడియా ఆర్ సమ్ ఏదైనా కావచ్చండి. దేని గురించి మాట్లాడాలనుకున్నా, ఏ వ్యవస్థ గురించి మాట్లాడాలనుకున్నా మీరు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. మీరు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళను హెచ్చరించవచ్చు తప్ప ఈ రకంగా నేను ఇండైరెక్ట్గా చంపి పారేస్తా అని బెదిరించడం అంటే ఇది ఖచ్చితంగా నిజానికైతే క్రిమినల్గా ఆయనను అర్జెంటుగా ప్రాసిక్యూట్ చేయాలి. నా ఉద్దేశంలో అయితే ఈ వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం, అది వేరే విషయం. బట్ కనీసం పిలిచి మందలించాలి, ఇకపై ఉపసంహరించుకోవాలి, ఆయన మీడియాకు అప్పాలై చెప్పాలి. ఈ రకంగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయిలో ప్రెషర్ వస్తే తప్ప గుమ్మనూరు జయరాం అనుకోండి. టీడీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా చాలా విఘ్నతగా వ్యవహరిస్తుంటారు, మీడియాకు పెద్దపీట వేస్తుంటారు, మీడియా అంటే గౌరవప్రదంగా చూస్తుంటారు. కానీ ఇక్కడ తులసి తోటలో గంజాయి మొక్కలాగా ఇవాళ టీడీపీలో ఇవాళ గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి ఏమన్నా అని అనుకోవాలా? కాదండి, ఇప్పుడు రాజకీయాలంటేనే మొత్తం గంజాయి తోట. మీరు ఇంకా తులసి మొక్కలు అవన్నీ చాలా పాతదండి, పాత సినిమాది. ఏది అంటే ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం విన్న మాటలు అవన్నీ. ఏది గంజాయి వనంలో తులసి మొక్క అని. ఇప్పుడు తులసి మొక్క లేదు, బొంగు లేదు, మొత్తం అంతా గంజాయి. ఇప్పుడు దాల్మే కాలా అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అసలు పూర దాల్ కాలా అయితే అంటే మొత్తం ఇప్పుడు పప్పులో నలుపు అంటే అసలు మొత్తం పప్పు నలుపు ఉంటే అట్లా. ఇప్పుడు నేనేమంటా మీరు చెప్పిన దానికి చెప్తున్నాను, గంజాయి తోటగా మారిపోయింది ఇది రాజకీయాలు అనేవి. ఇంకా అట్లాంటప్పుడు దాంట్లో ఇక తులసి మొక్కల్ని మనం వెతకడం సాధ్యం కాదు. అంటే దీంట్లో ఒకటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే ఇందులో జస్ట్ మీటర్ ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. అంటే గుమ్మనూరు జయరాం ఒక స్టైల్లో మాట్లాడి ఉంటాడు, ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక మంత్రి ఇంకొక రకంగా మాట్లాడతాడు. సో ఎటు చేసి మనం మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఏది మీడియాను ఈ రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ కూడా మీడియాను ఎట్లా వాడుకొని, మీడియాను ఎట్లా కరివేపాకులాగా వాడుకొని వదిలేశాడో అటువంటిదంతా కూడా వీళ్ళంతా చేసే పని అదే. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను గంజాయి వనం అంటే, ఆ గంజాయి వనం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఏవో కొన్ని కేసుల్లో ఉండడము, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడము, లేకుంటే తమకు ఏమైనా వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలని కాపాడుకోవడానికి రాజకీయాలకు రావడము, ఇది జరుగుతూ వస్తున్న ఒక చైన్, ఒక గొలుసు కట్టు వ్యవహారం ఇదంతా. సో దీంట్లో ఇప్పుడు ఈ గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఏంటంటే అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద మాత్రం గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజానికి కూడా స్పష్టంగా సారీ చెప్పాలి అనేది జర్నలిస్టుల వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఈ తరహా వ్యాఖ్యలు భవిష్యత్తులో కూడా చేయకూడదని మనం కోరుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.